అందరికీ వందనాలండి. మైకేల్ ఎవాంజలిస్ట్. నాకైతే అనిపిస్తుంది ఇది ఒక మిస్టరీగానే ఉండిపోతుందా అనిపిస్తుందండి. ఎందుకు అంటే చాలా ప్రీ ప్లాన్డ్గా ఇది జరిగినట్లుగా అర్థమైపోతూ ఉంది. ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేయడానికి ఒక మనిషిని అలాగ పంపించడం జరిగింది. మనమందరం కూడా అది ఆయనే అనుకొని అలాగ చూసుకుంటూ పోతూ ఉంటున్నాం. ఈవెన్ డిపార్ట్మెంట్ వారు సహితము అదిగో ప్రవీణ్ గారు ఆ విధంగా క్రాస్ అవుతున్నారు, అదిగో ఈ టోల్ గేట్ దాటారు, ఇదిగో ఈ ఊరు దాటడం జరిగింది, అదే శబ్దాన్ని వారు ఇవ్వటం జరిగింది. మనము కూడా అలాగే వెళుతూ ఉన్నది ఆయనే అన్నట్టుగా మనం చూసి ఉన్నాము. ఈ విధంగా కనబడుతూ ఉంటున్నటువంటి తరుణంలో అసలు ఆయనే కాదు అని అంటే ఇంక మనం ఏం చేయాలో చెప్పండి. చాలా మంచి ప్లానింగ్లోనే వారు చేశారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆయన మద్యము త్రాగి యాక్సిడెంట్ చేసుకొని చనిపోయినట్లుగా కూడా ఒక సినారియో క్రియేట్ చేసేటటువంటి పద్ధతులు కూడా మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. అసలు వాహనం మీద వెళుతున్నది ఆయనే కాదు, ఆయన లాంటి ఆయన దుస్తులను ధరించుకొని వెళుతున్నటువంటి ఒక పరిస్థితి. ఒక చోట ఎక్కడో ఆగారు, కనీసము ఆ మాస్క్ ఆయన తీయటం లేదు, హెల్మెట్ కూడా తీయటం లేదు, అలాగే కూర్చోవటం జరిగింది. అంటే రేపటి దినాన్ని ఈ యొక్క అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన త్రాగి అలసట చెంది ఆ విధంగా కూర్చున్నారు అనేటటువంటి ఒక పిక్చర్ బయటకు రావచ్చు అనేటటువంటి ఒక ఆలోచన కూడా వారికి ఉండవచ్చు. అలాగే మద్యం షాపు దగ్గర ఆయన ఆ విధంగా వెళ్ళినట్టుగా, అప్పుడు కూడా ఆయనకు ఒక మాస్క్ ఉంది, హెల్మెట్ కూడా ఉన్నది, అలాగే వెళ్ళారు. మరి హెల్మెట్కి మనం చూస్తే ఆ మద్యం షాపు దగ్గర ఇక్కడ ఆ కంపెనీ యాంబ్లం ఏదైతే ఉంటుందో అది లేదు, చాలా ప్లెయిన్గా ఉంది ఆ హెల్మెట్, మీరు చూడండి. మరి స్పాట్లో ఆయన బాడీ ఎక్కడైతే ఉన్నదో అక్కడ హెల్మెట్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక యాంబ్లం కనబడుతుందో మనకి క్లియర్గా. మరి ఇక్కడ లేని యాంబ్లం అక్కడ ఎలాగొచ్చింది? అదే రీతిలో ఈయన ఇక్కడ కూర్చున్నప్పుడు బ్లూ జీన్స్ వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం, కానీ అక్కడ బాడీ పైన మనం చూస్తున్నప్పుడు అది బ్లాక్ జీన్ లాగా మనకు అది కనబడుతూ ఉంది. ఇవన్నీ చాలా విచిత్రంగా ఏమండి ఒక మర్మంగానే మనకి కనబడుతూ ఉన్నాయి కదా. ముందుగానే వారు ఒక ప్లేస్ని సిద్ధపాటు చేసుకున్నారు. ఎక్కడైతే రైలింగ్ స్లాగ్ ఉంటుందో అలా లేకుండా పోస్టులు ఎక్కడైతే ఉంటే ఆ ప్లేస్ని చూసుకున్నారు. ఆ విధముగా ఆయనను ముందుగానే కంట్రోల్లోకి తీసుకున్నారు ప్రవీణ్ గారిని. ఆ బండి కీస్ని కూడా వారే కంట్రోల్లో వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లేదంటే ఆయనకేంటి అండి, బండి మీద రావాల్సినటువంటి అవసరత ఆయనకేం వచ్చిందండి? శుభ్రంగా ట్రావెల్లో పెట్టేయవచ్చు, గూడ్స్లో పెట్టేయవచ్చు కదా. ఆయన చక్కగా హ్యాపీగా ఫ్లైట్లో రావచ్చు, లేదనుకుంటే హ్యాపీగా కారులో రావచ్చు, ఎలాగైనా రావచ్చు కదా. ఇక్కడే మనకు ఒక పాయింట్ దొరుకుతుంది కదా. అసలు నేను బండి మీద వస్తున్నాను అని ఇంటికి ఎవరైనా ఆయన ఫోన్ చేసి చెప్పారా ఆయన మొబైల్ చూస్తున్నప్పుడు? లేక ఎన్ని రకాల టెక్నికల్గా కూడా వారు అవతల వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారండి. మనం ఆలోచన చేస్తే బండి మీద వస్తున్నారు, కానీ గతంలో కూడా ఆయన ఎప్పుడైనా ఇటువంటి లాంగ్ డ్రైవ్లు ఏమైనా చేశారా? పోనీ ఇదే ఫస్ట్ టైమా? లేక గతంలో కూడా ఆయనకు లాంగ్ డ్రైవ్ చేసేటటువంటి అలవాటు ఏమైనా ఉన్నదా? ఇది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఎక్కడో ఆయనను కంట్రోల్లో తీసుకున్నారు. నెంబర్ 1, బండి తాళం తీసుకున్నారు. ఆయనను అక్కడే వారికి ఇష్టానుసారంగా ఏదో చేసి ఆయనని హతమార్చి చాలా జాగ్రత్తగా ఆ విధంగా పెట్టేశారు. ఆ బండి కారులోనో దేంట్లోనో వెళ్తూ ఉంటుంది, ఆయన పట్టుకోనాక. అంతే, అలాగే అర్థమవుతుంది కదా. అయితే మనకి ఇక్కడ ఏం తెలియాలా? బయట ప్రపంచానికి ఏం తెలియాలా? ఆయన వాహనం మీద వెళ్తున్నారు, ఆ వాహనం తీసుకున్నారు, ఎవరో ఒక వ్యక్తి ఆయన బట్టలు వేసుకున్నారు, చక్కగా ఆ విధంగా క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎంత తెలివైన వారైనా, ఎంత జ్ఞానవంతులైనా ఏదో ఒకటి వదిలిపెడతారట, విడిచిపెడతారట. మద్యం షాపు దగ్గర ఏమొచ్చే అంబ్లం లేదు, బాడీ మీద అంబ్లం ఉంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బ్లూ జీన్స్ వేసుకున్నట్టుగా ఉన్నారు, అక్కడేమొచ్చి ఒక బ్లాక్ జీన్ కనబడుతూ ఉంది. ఇవన్నీ ఎట్లా మనం చూడవచ్చు? ఈ విధంగా మనం ఏ విధంగా చూడవచ్చు దీన్ని? ఎన్టీవీ వారు అయితే మనం చూస్తే నాకు చాలా ఆశ్చర్యమైంది.
ఎన్టీవీ వారైతే డైరెక్ట్గా ఇదిగో ఆయన పాస్టర్ ప్రవీణ్ గారు ఇదిగో మద్యం సేవించి మద్యం మత్తులో త్రాగి ఆ క్యూఆర్ కోడ్ చేసి ఆ మద్యం మత్తులో త్రాగి ఆయన మరణించారని వారు డిసైడ్ చేసేస్తున్నారు. మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ అది చేసినప్పుడు అది ఎవరి మొబైల్? క్యూఆర్ కోడ్ అది ఓపెన్ చేయాలంటే, ఫోన్పే ఓపెన్ చేయాలంటే థంబ్ ఇంప్రెషన్ ఉండాలి కదా. మరి అది టెక్నికల్గా అది ఏ విధంగా చేశారనేది మరి పెద్దలు తెలియచేయాలి. అది ఏ విధంగా చేయండి, ఈయన ఫోనా ఏ విధంగా? మరి అది కానప్పుడు మనం ఆలోచన చేస్తే ఈయన ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ సంబంధించిన ఏది కూడా లేనప్పుడు అది ఎవరు చేశారు? ఈజీగా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీనిని చూడవచ్చు. ఏమండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనం చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉంటారు, సార్ ఈ విధంగా వెళ్తున్నారు, ఆ విధంగా వస్తూ ఉన్నారు, ఇదే చెప్తున్నారు. మనం కూడా దాన్నే నమ్ము. రెండోదిగా ఒక్కసారి కూడా హెల్మెట్ తీయలేకపోవటం, మాస్క్ తీయలేకపోవటంలో మనకి ఒక అనుమానం అనేది వస్తుందా రావటం లేదా? ఏమండి, ఇది కూడా మనం కొద్దిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా డిపార్ట్మెంట్ ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా ఆది నుండే వారు ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటే, ఏమాత్రం చిన్న క్లూస్ కూడా లేకుండా ఉంటే డిపార్ట్మెంట్ వారు సైతం ఏం చేస్తారు? ఏమండి, ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పాత కక్షలు ఉన్నాయని అంటున్నారు. పాత కక్షలు ఉండగా వాళ్ళు చేశారా లేక వీళ్ళు చేశారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఇది ఒక కొలిక్కి వచ్చేటట్లుగా అయితే నాకు కనపడటం లేదండి. ఇది ఒక పరిష్కారపు దిశగా వెళ్తుంది అనేది నేను అనుకోవటం లేదు. కనుక నా సహోదరులకు, ప్రియులకు, ఎల్లరకు నేను విన్నవించుకుంటున్నాను ఏమిటి అంటే, దేవునికి విడిచిపెట్టేసేయటమే మంచిదనిపిస్తుంది. ఆయనే కలుగు చేసుకును గాక. ఏం కలుగు చేసుకోరా? మనిషి వెళ్ళిపోయారు, ఇంకా ఆయన రారు, వెళ్ళిపోయారు. ఈ ప్రపంచం ఆయనని ఒక త్రాగుబోతులాగా చూపించాలని విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒక మనిషిని అక్కడి నుంచి ఆయనలాగే వస్తున్నట్టుగానే చూపించారు అంటే ఎంత నిజంగా గొప్ప ఆలోచన వారిది కదా. కానీ ఎక్కడో ఒక చోట ఒక మలుపు తిరుగుతుంది కేసు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు దానిని పట్టుకుంటారు, అది బయటకు వస్తుంది. ఏ విధమైనటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనూ ఎన్నో కేసులు డీల్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఒక చిన్న క్లూ దొరికితే చాలు, దాన్ని పట్టుకొని కొండ మొత్తం తవ్వేస్తారు. అంత పవర్ఫుల్ డిపార్ట్మెంట్. ఎస్, అయితే దానికి కొంత సమయం పట్టొచ్చేమో. పలు రకాలుగా, పలు విధానాలుగా దాన్ని విశ్లేషించి దాన్ని బయటకు తీసుకొని వచ్చేటటువంటి గడియ త్వరలోనే ఉన్నదని నేనైతే విశ్వసిస్తున్నాను. అయితే ఈ యొక్క సమయంలో మనము అందరిలాగా గొడవలు చేయలేము, అల్లర్లు చేయలేము, కొట్లాటలు చేయలేము, తిట్టలేము, ఏమండి కొట్టలేము. మనం అది కాదు. ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము, క్రీస్తు సుబీజాన్ని కలిగిన వారము. నిజంగా గొప్ప బాధ ఏంటి అంటే, ఆయన చనిపోయిన తరువాత కూడా ఎంత జుగుప్సకరంగా మరి వారు మాట్లాడుతున్నారంటే, నిజంగా వారిని ఏమనాలో కూడా నాకు తెలియటం లేదు. ఏమీ అనము కానండి, విడిచిపెట్టేసేయటమే దేవునికి. ఈ లోకం మనది కాదండి, లోకానుసారంగా మాట్లాడడానికి. ఈ లోకములో మన యాత్రికులము, పరదేశులము. మన యాత్ర కొనసాగించబడుతూ ఉన్నది. మన పితరులు ఐగుప్తును విడిచిపెట్టినట్టుగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు కానాను చేరుతూ ఉన్నట్టుగా మనం పరలోకానికి చేరుకుంటున్నాం. ఇది మన జీవితం. అయితే దీనిని ప్రభువుకు విడిచిపెట్టేద్దాం అనిపిస్తుంది. నేను ఇలా స్పందించడానికి గల కారణం, నేను కూడా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి మనిషిని. ఈ యొక్క విషయాల్లోనే కాదు, చాలా విషయాల్లో నేను స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఒక యాక్సిడెంట్స్ ఏవైనా జరిగినా, యాక్సిడెంట్స్ అవేర్నెస్ మీద నేను పాటలు చేయటం జరిగింది. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాని గురించి అక్కడికి వెళ్ళి వాయిస్ ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ నేను చూపించాను, కానీ నాకు ఆ సామాజిక బాధ్యత ఉన్నది. ఎవరైనా ఏదైనా లోటుపాటుల్లో ఉంటే నా వంతు నేను ఏదైనా చెయ్యాలని తాపత్రయపడుతుంది నా మనసు, నా భావజాలం ఆ విధంగా ఉంటుంది. అందరూ వారి సొంత పనులనే చేసుకుంటున్నారు, కానీ దేవుని పనులు చేయటం లేదు, ఇతర మనుషుల పనులు చేయటం లేదన్నమాట. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఈ మనసు కలిగి ఉండండి. ఆ విధంగా పొరుగువాని పట్ల ఒక ప్రేమ. ఏమండి, చేయదగినది నువ్వు చేయగలిగి కూడా చేయకుండా ఉండట పాపము. ఇలా ఈ యొక్క విషయంలోనే కాదు,
నా మనసుకు బాధ కలిగించినప్పుడు ఏ విషయం గురించి అయినా నేను స్పందించడం జరుగుతుంది న్యాయంగా, యథార్థంగా, ఒక దేవుని యొక్క విధానంలోనూ ఆ విధంగా నిజం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. కానీ నేను ఇస్తున్నటువంటి మాట అయితే, పిలుపు అయితే ఒకటే, మనం ఉద్రేకపూర్వకంగా మాట్లాడడంలోనూ లేక ఆవేశంగా మాట్లాడడంలోనూ ఏమీ జరగదు. నేను నిజం చెప్తున్నాను, మీ ఆవేశము మన ఆవేశం అబద్ధం. మన ఈ విధంగా మాట్లాడేది అబద్ధం, లేక చూపిస్తాం అని అనటం అబద్ధం, తాట తీస్తాం అది అబద్ధం. ఇవన్నీ అబద్ధాలేనండి. ఎందుకంటే మీరు క్రీస్తు సుబీజాన్ని కలిగిన వారు నాకు తెలుసు. నేను క్రీస్తు సుబీజాన్ని కలిగిన వాడు నాకు తెలుసు. మనం కొడితే తీసుకుంటాం, కానీ తిరిగి కొట్టే అంత ఇది మనకు లేదు అండి. బాధపడితే ఏదో ఆ సమయంలో ఏదో అంటామేమో, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయే మనుషులు మనం విడిచిపెట్టేసేద్దాం, దేవునికి విడిచిపెట్టేసేద్దాం. పగ తీర్చుకున్నవాడని నేను అంటున్నాడు. ఆయన ఏం చేస్తారో చూద్దాం. కొద్దిగా సమయం మనం పాటిద్దాం. ఇక నేను కూడా ఇక విషయంలో నిశ్శబ్దం వహించాలనుకుంటున్నాను. అంతే, చూద్దాం. లెట్స్ సీ. దేవుని యొక్క ఆ నడిపింపులో సమస్తము జరుగునుగాక. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, టు బిల్డ్ అండ్ ఆల్సో టు డిస్ట్రాయ్, టు హైడ్ ద థింగ్స్ అండ్ ఆల్సో టు రివీల్ ద థింగ్స్. ఎస్, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అవి మరుగుగా ఉంచటానికి, అవి బహిర్గతం చేయటానికి. మనం ఎరిగి ఉన్న దేవుడు నిజం, మనం ఎరిగి ఉన్న దేవుడు నిజం. ఆయన కలుగు చేసుకుంటారు. మనమైతే పిలుపునివ్వండి. ఆంధ్రాలో ఒక పిలుపునివ్వండి, తెలంగాణలో కూడా ఒక పిలుపునివ్వండి. అందరం కలిసి ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ప్రభువా ఏందయ్యా అని ఒక కృపను వేడుకొని కన్నీటితో ప్రార్థన చేద్దాం. లేదు అనుకుంటే ఏ జిల్లాల వారీగా ఒక్కొక్క ప్లేస్ని రాస్తారోకోలో, ర్యాలీలో, అది కాకుండా ప్రార్థనకు ఒక పిలుపునివ్వండి. వైజాగ్లో పిలుపునివ్వండి, కూర్చుందాం, కన్నీటి రోదన చేద్దాం. రాజమండ్రిలో ఒక పిలుపునివ్వండి, గానం కళాకేంద్రంలో ఒక పిలుపునివ్వండి. సమ్వేర్ ఇన్ ఎనీ ప్లేస్, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో పిలుపుని పెట్టండి. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు ప్రియులారా. అరే, క్రైస్తవులంటే ఇదిరా భయ్, తెలుసుకోవాలి ఈ లోకం. ఒక్కరు మనం డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళి ఆ విధంగా రోదిద్దాం, అందరము మోకరిద్దాం. అయ్యా, మాకు ఏం చేయాలో తోచటం లేదు, ఏమి చెప్పడానికి కూడా మాకు తోచటం లేదయ్యా. ఎంత గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి కూడా లేదయ్యా. ఏమి చేయాలో తోచటం లేదయ్యా. మేము బలహీనులమయ్యా, ఓడిపోతున్నామయ్యా ఈ లోకంలో. దేవా, నీవు కలుగు చేసుకో దేవా. కన్నీరు కారుద్దాం, వెళ్ళిపోద్దాం. మనం నిజంగా ఏమీ చేయలేమండి, మారిపోయాం మనం. మీరు అనుకుంటున్నారు ఏదో చేసేస్తామని, చేయలేము ప్రియులారా, చేయలేము. ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకో తెలిసిన, నా యవ్వన కాలంలో ఎవరైనా నా వైపు ఇలాగా కొద్దిగా హార్స్గా చూస్తే, ఎందుకురా అట్లా చూస్తున్నావని వెళ్ళి స్ట్రైట్ అవే కొట్టినటువంటి దినాలు ఉన్నాయి. ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఆ రోజుల్లో. ఆ ఇన్వాల్వ్మెంట్ అంత స్ట్రాంగ్గా ఉండేది నాకు తెలుసు. ఆ రాత్రులు ఏంటి అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఈ రోజున ఎలాగది చేంజ్ అయిపోయింది, ఎలా మారిపోయావు. సుబీజం యొక్క లక్షణం ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. దేవుడే మన పక్షాన్ని చేస్తారు. మనమైతే కన్నీరు కాచి మేమేమి చేయలేకపోతున్నామయ్యా, మమ్మల్ని ఇలాగో మార్చిన దేవుడు నీవు గనుక, ఇదిగో మాకు ఇది జరిగింది, మా పక్షాన మీరు కార్యం చేయండి అని ఆయన పాదాలు పట్టుకుందాం. ఈ అబీబు మాసములో రేపటి దినాన ఏప్రిల్ 1 ప్రియులారా, అబీబు మాసములో దేవుడు తన ప్రజల పక్షమున కదిలాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి కానానికి నడిపించినటువంటి శుభదినాలు ఇవి. శుభదినాలు, ఎర్ర సముద్రం 2 భాగాలుగా చీల్చినటువంటి శుభదినాలు, బండను కొట్టగా నీళ్లు వచ్చినటువంటి శుభదినాలు. అబీబు మాసములో ఈ మాసమందే నేను మిమ్మలను ఐగుప్తులోంచి బయటకు తీసుకొని వచ్చి ఉన్నాను కదా అంటాడు దేవుడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మరియు 13వ అధ్యాయంలో
ఈ మాసమందే, ఈ నెలలో ఈ నెల మీకు మొదటిది. ప్రియమైన వాళ్ళ అబీబ మాసం మనకైతే ఏప్రిల్, ఇజ్రాయేల్ ప్రజలకు అబీబ్. ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు కదులుతాడు. మనం ప్రార్థన చేద్దాం, కూర్చుందాం దేవుని సన్నిధిలో. ప్రియులారా, మనం మారిపోయామండి, మీకు తెలియటం లేదు. నాకు సహోదరులు, నా తమ్ముళ్ళని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, కోపంతో ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నారు తమ్ముళ్ళు, అజయ్ కానీ లేదనుకుంటే కొంతమంది సహోదరులు ఉన్నారు. ఐ అప్రిషియేట్ ఫర్ దర్ ప్యాషనెట్ మైండ్. బట్ తమ్ముడు, మనం ఏం చేయలేము చిన్న. దెబ్బలాడతామా మనం? కొట్టగలుగుతామా నువ్వు చెప్పు? దెబ్బలాడగలుగుతామా? సామర్థ్యం ఉన్నా సరే కొట్టలేము. తిట్లు వచ్చినా సరే తిట్టలేము. మారిపోయాము, మనం తెలియక మాట్లాడేస్తున్నాం అంతే. నాకు అండర్స్టాండింగ్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాను నేను. అందుకే చెప్తున్నాను, వద్దు, ఎవరిని ఏమనొద్దు, జస్ట్ లీవ్ దమ్. ప్రభువుకి పెడదాం మొర్రా. ఏం జరుగుతుందో చూద్దాం, ఏమి జరుగుతుందో చూద్దాం. నీతిమంతుల రక్తము తరపున దేవుడు ఏం చేస్తారో చూద్దాం. హల్లెలూయా. ఈ రాజకీయాలు మనల్ని ఏమి చేస్తాయో మనకి తెలియదండి. ఈ పొలిటికల్ పవర్స్ ఏం చేస్తాయో మనకి తెలియదండి. ఎవరు ఏం చేస్తారో మనకి తెలియదు ప్రియులారా. ఈ లోకంలో మనం బలహీనులమే. దేవుడు కలుగు చేసుకోవడానికి దేవుడు కృపను వేడుకుందాం. ప్రతి ఇంటిలో అంగలారుద్దాం, సమాజముగా అంగలార్చుదాం, సమాజముగా దేవుని కృపను వేడుకుందాం. మనము ప్రేమించడానికే ఉన్నాం. ప్రభా, మేము వారిని మీకు అప్పగించేస్తున్నాం, వారిని మేము క్షమించేస్తున్నాం. మాకు మీరు భద్రతను దయచేయండి. మీరు మాతో ఉన్నారు అని మీరు ప్రూవ్ చేసుకోండి అయ్యా. నువ్వు సజీవుడు అని మీరు ప్రూవ్ చేసుకోండి అయ్యా. మేము ఫేస్ చేస్తున్నాం ఈ సిచ్యువేషన్స్, మీరు కలుగు చేసుకోండి అయ్యా. అడుగుదాం. కానీ విషయానికి మనం ఏం చేయలేమండి, నాకు అర్థమవుతుంది. ఎవరండి ప్రార్థన చేస్తారు? ప్రభు చెప్తున్నాడు, ఇది మంచి ఇది మంచిదిను తండ్రి అయినటువంటి దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రధానుల కొరకు మీరు ప్రార్థన చేయవలని నేను మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అంటాడు. మనమే కదండి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసేది, మనమే కదా. నా దేశము కొరకు ప్రార్థన చేసేది నేనే కదా. మన దేశము కొరకు ప్రార్థన చేసేది మనమే కదా. శత్రువులు మీరు ప్రేమించండి అనే మాటను కొట్టుబడి బతుకుతున్నది మనమే కదా. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెబితే దాన్ని పాటిస్తున్నది మనమే కదా. ఎందుకు అటువంటి మాటలు ప్రభువారు చెప్పారంటే, మనము రూపాంతరం అనే అనుభవంలోనికి పోవటానికే, రూపాంతరం అనేటువంటి అనుభవంలోనికి పోవటానికే. ఆల్రెడీ చాలా మట్టుకు మనం మారిపోయామండి. రూపాంతరం అనే అనుభవం చాలా మట్టుకు వెళ్ళిపోయాము. ఇంకా చిన్న పర్సనల్గా మన విషయాల్లో ఏవో చిన్న ఉంటాయి, పర్సనల్గా అవి కూడా ఫిల్టర్ అయిపోతూనే ఉన్నాయి. మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనలను తన ఎదుట నిలవబెట్టుకొనును. తెస్సలోనికయులకు రాసిన పత్రిక. కనుక ప్రియమైన వారులారా, మనోవేదనకి గురి కావద్దు, కానీ ఆవేశాలకు వెళ్ళొద్దు. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు మనం ఏం చేయలేమండి అనుకుంటున్నారా? మీరేం చేయలేమండి. నేనైతే రాలేనండి, రాను కూడా. మీరు రాస్తారోకోలు చెయ్యండి, నేను నా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తా ఇక్కడ కూర్చొని. హల్లెలూయా. నేను కూర్చొని నేను కన్నీరు కారుస్తా. మీరు పిలుపునివ్వండి, జిల్లాల వారీగా పిలుపునివ్వండి, మండలాల వారీగా పిలుపునివ్వండి, 2 రాష్ట్రాల్లో కూడా పిలుపునివ్వండి. అశేష జనంతో కూర్చుందాం దేవుని సన్నిధిలో. అయ్యా, మాకు అర్థం కావడం లేదయ్యా, ఈ లోకంలో మాకు బ్రతుకు భారముగా ఉన్నదయ్యా. మీరు కదలండి అయ్యా, మీరు కదలండి అయ్యా. మీరా వాళ్ళని ప్రేమించమన్నారు, మీరా వాళ్ళని క్షమించమన్నారు, మీరా మమ్మల్ని తగ్గించుకోమన్నారు, మీరా ఈ లోకంలో మీరు పరదేశులు అన్నారు, మీరా ఈ లోకంలో మీరు యాత్రికులు అన్నారు, ఈ లోకం మీది కాదు అన్నారు. అవన్నీ మేము పెట్టుకున్నామయ్యా, మారిపోయినామయ్యా, మీరు మమ్మల్ని మార్చేశారు కదయ్యా, పరిస్థితులు ఇలా జరుగుతూ ఉన్నాయ్యా, మేమేం చేయాలయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, మీరు కలుగు చేసుకోండి అయ్యా,
మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అయ్యా, ఇదిగో మీ సన్నిధిని వేడుకుంటున్నామయ్యా. ప్రియమైన వారులారా, ఎంతగా మార్పు చెందామంటే వాళ్ళకి ఏదో వాళ్ళు చచ్చిపోవాలని కూడా మనం కోరుకోవటం లేదే, అటువంటి మనసు మనకు రావటం లేదే. ఏదో చేస్తున్నాం అంతే, కానీ వాళ్ళ పక్షాలు ఏదో తీవ్రమైనటువంటి ఏదో జరిగిపోతే అది చూసి సంతోషించే మనసు కూడా మనది కాదు వాస్తవానికి. ఇది చాలా విచిత్రంగా ఉంది. కానీ ఏదో న్యాయం, ఏదో జస్టిస్ జరగాలని ఒక తాపత్రయమే తప్ప అవతల వ్యక్తులని ఏదో చేసేస్తే అది చూసి సంతోషించే మనసు కూడా మనది కాదు. మారిపోయాము. నాకు అలాగ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు తెలియటం లేదు. నేను నమ్ముతున్నాను మీ ఇన్నర్ పర్సన్ యొక్క రియాలిటీ అదే. ఇవన్నీ దేవునికి తెలుసు. ఇది ఒక అంతర్లీనంగా, అంతర్గతంగా, ఒక మర్మయుక్తంగా జరుగుతున్నటువంటి ఒక ప్రయాణం. జాగ్రత్తగా మనము జీవితాన్ని వెలబుచ్చవలసినటువంటి అవసరం ఉంది. అంతేనండి. కనుక దయచేసి ఆవేశాలకు వెళ్ళకండి. ఆపడమే మంచిది అనిపిస్తుంది. ప్రభు పాదాలు పట్టుకోవటం ప్రారంభించడం మంచిది అనిపిస్తుంది. నాకు అనిపించింది, నేను మీతో పంచుకున్నాను. దేవుడు కలుగు చేసుకున్నాను కాక. ప్రవీణ్ ప్రకటాల ఒక కుటుంబానికి దేవుడు ఆదరణ, భద్రత, వారి పిల్లలకు సంరక్షణ అనుగ్రహించును కాక. తండ్రి, మీరు కలుగు చేసుకోండి. మనుషుని బలం ఏపాటిదయ్యా, మా బలం ఏపాటిదయ్యా. మేము ఎవరిని కాపాడగలుగుతామో, మేము ఎవరిని రక్షించగలుగుతాం. We can't do anything, oh Father God. You protect your people. You protect your people and reveal yourself in this generation through all of our lives. మా దేవుడు మాతో ఉన్నాడు అని, వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు అని తెలుసుకొనులాగున ఈ తరంలో మీరు కలుగు చేసుకోండి అయ్యా. మీరు కలుగు చేసుకోండి. ఆ రోజుల్లో మందసం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని వారు ఎలాగైతే తెలుసుకున్నారో, ఫిలిస్తీన్లు, అమాలేకులు ఎలాగైతే తెలుసుకున్నారో, ఈ రోజుల్లో కూడా వాళ్ళు దేవుడు కలుగు చేసుకున్నాడని జనాలు తెలుసుకునేటట్లుగా మీరు కలుగు చేసుకోండి అయ్యా. మీరు కలుగు చేసుకోండి. మీరు కలుగు చేసుకోండి. కలుగు చేసుకోండి. మీరు కలుగు చేసుకోండి. పరలోకమందున్న తండ్రి, మీరు కలుగు చేసుకోండి. మీరు కలుగు చేసుకోండి. మీరు కలుగు చేసుకోండి అయ్యా. మీరు కలుగు చేసుకోండి అయ్యా. మీరు కలుగు చేసుకోండి అయ్యా. ప్రార్థించే హృదయాలను మాకు దయచేయండి అయ్యా. రోధించే హృదయంలో మాకు దయచేయండి అయ్యా. మా పాపలను క్షమించండి అయ్యా. మా బలహీనతలను క్షమించండి అయ్యా. మా లోటుపాట్లను క్షమించండి అయ్యా. మా తొట్టుపాటుతనలను క్షమించండి అయ్యా. ప్రభా, మీ ప్రజలందరికీ భద్రత దయచేయి తండ్రి. మా రాష్ట్రాన్ని కాపాడండి అయ్యా. పోలీసు యంత్రాంగాన్ని ఆశీర్వదించండి. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని ఆశీర్వదించండి. మీ చిత్తానుసారంగానే ప్రభుత్వాలు, మీ చిత్తానుసారంగానే అధికారులు, అధికార యంత్రాంగం సమస్తము నియమించబడి ఉన్నది. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి జరుగుతున్నటువంటి ఈ సమస్తాన్ని మీ చేతులకే సమర్పించుకొనొచ్చు. మీ కృపను వేడుకొంచి మీరు కలుగు చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాం. జీవమై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. Stay blessed, my brother and sister. Stay blessed. Stay blessed. దేవుడు మనకు తోడుగా ఉండును కాక. ఆమేన్. లవ్ యు ఆల్.